వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపులో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. ఆన్లైన్ లో ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనంపై అధ్యాపకులకు శిక్షణ. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు రాజకీయ నాయకులు ప్రజలు సహకరించాలని కోరిన డీఎస్పీ. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు, విజేతలకు బహుమతుల అందజేత. కర్నూలు పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం. వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, అడిషనల్ ఏఆర్ఓలను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో ఈవీఎంలు, ఈటీపీబీ, ఎంఎస్ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై సంబంధిత అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మరియు జేసీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుందని, అరగంట అనంతరం ఉదయం 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపును ప్రారంభించాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కౌంటింగ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా సొంత నిర్ణయాలను తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా తావివ్వకుండా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది గాని, ఏజెంట్లు గాని, ఇతర అధికారులు గాని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫోటో, గుర్తింపు కార్డు కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కేంద్రం, ఆ నియోజకవర్గంలో పార్లమెంటుకు పోలైన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అంతకు ముందు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బంది విధులు, నిబంధనలు, కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు విధానం, టేబుళ్ల ఏర్పాటు, చెల్లని ఓట్లు చెల్లినవి గుర్తించడం, వాటిని వేరు చేయడం, ఫలితాలను నింపడం, బోర్డుపై వెల్లడించడం, అత్యవసరమైన పత్రాలను పూర్తి చేయడం, తిరిగి ఈవీఎంలను సీల్ చేయడం, స్ట్రాంగ్ రూమ్లలోకి తరలించడం తదితర అంశాలను పవర్ పాయింటింగ్ ప్రెజెంటేషన్ ద్వారా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన జూనియర్ లెక్చరర్లకు నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత అధ్యక్షతన ఆధ్వర్యంలో పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వివిధ జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఓ సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ పరీక్ష జవాబు పత్రాలను ఆన్లైన్ లో మూల్యాంకనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను నంద్యాల జిల్లాలోని అధ్యాపకులకు ఎలా జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలో డెమో ద్వారా శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా సమయం, రిజల్ట్ త్వరగా విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మాట్లాడుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మార్కులు కావాలంటే అన్ని మార్కులు అవార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్ తెలియాలి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలియాలి. కాబట్టి మీరు ఓపెన్ చేసే వెంటనే రైట్ సైడ్ కాలమ్స్ లో ఈ క్వశ్చన్ పేపర్ అలాగే చేస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆన్లైన్ వాల్యుయేషన్ ద్వారా కరెక్షన్ చేయబడ్డాయి కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఒక డెమో క్లాస్ లాగా ఎగ్జామినర్స్కి మనం ఇక్కడ నేషనల్ పీజీ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఇంతకుముందు మనము ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనం ఎగ్జామినేషన్స్ అయిపోతుంది, మనకి క్యాంప్ లాగా అరేంజ్ చేసుకొని మనకి ఫిజికల్గా లెక్చర్స్ వచ్చి కరెక్షన్ చేసేవారు. కానీ ఈ యొక్క సప్లిమెంట్ ఎగ్జామ్ నుంచి మన కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారానే వాల్యుయేషన్ చేయబడుతుంది. సో ఇందుకు ముఖ్యంగా మనకి మన స్టేట్ వైడ్గా మొట్టమొదటిసారిగా మనకి 6 స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో అందులో మనకి కర్నూలు ఒకటి. ఈ యొక్క కర్నూలుకి మన 4 జిల్లాల నుంచి అంటే మనకి నంద్యాల, అనంతపూర్, తర్వాత సత్యసాయి, సో ఈ యొక్క కర్నూలు, సో ఇవన్నీ కూడా మనకి పేపర్స్ అనేటువంటివి కర్నూలు సెంటర్కి స్కానింగ్ సెంటర్స్కి చేరవేయబడతాయి. అక్కడ ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అన్నీ కూడా స్కానింగ్ చేయబడతాయి. ఈ యొక్క స్కానింగ్ చేయబడినటువంటి ఆన్సర్స్ పేపర్స్ మనం ఎవరైతే ఆన్లైన్కి మనం రిజిస్టర్ చేసుకొని ఉంటారో సో వాళ్ళ యొక్క లాగిన్లోకి ఆన్సర్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లాగిన్ ద్వారా ఎగ్జామినర్స్ వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్స్ ఆ యొక్క వాళ్ళ లాగిన్లో అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఎగ్జామినర్ కూడా మనకి ఆ మ్యాక్సిమం 60 పేపర్స్ దాకా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం వాల్యుయేషన్ చేయవచ్చు. సో మార్నింగ్ మనకి 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూడా ఈ యొక్క వాల్యుయేషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. వాటి పేపర్స్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక కొత్త సిస్టమ్ ద్వారా మనకి ఎటువంటి అంటే లెక్చర్స్కి మనకి దూర ప్రాంతాల నుంచి రావడం అనేటువంటిది ఒక ప్రయాసం తగ్గుతుంది. తర్వాత టైం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈజీగా మనకి వాళ్ళ యొక్క సిస్టమ్స్ ద్వారా లేదా కళాశాల సిస్టమ్స్ ద్వారానే వాళ్ళకు వాల్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటి వరకు దాదాపుగా 2వ ట్రైనింగ్ అధ్యాపకులకు ఇవ్వడం అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క మనకి ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వాల్యుయేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో మనకి త్వరగా రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది ఈ యొక్క పద్ధతి ద్వారా. సో మనకి అంటే ఎటువంటి మనకి స్క్రిప్ట్స్ ఫిజికల్గా వాల్యూ చేసేటప్పుడు మనకి ఒకవేళ పొరపాటున మనకి ఒకటి ఆన్సర్ మనం కరెక్షన్ చేసి 1 మార్క్ అవార్డు ఇచ్చి తర్వాత పబ్లిక్ చేసేటప్పుడు మనకి మిస్టేక్గా చేసి ఉంటాము. సో అటువంటివి మనకి ఇక్కడ జరగదు. కాబట్టి మనకి పొరపాటున ఒక క్వశ్చన్ మిస్ అయి ఉన్నాం లేదా మనం దాన్ని వాల్యూ చేయకపోయినా ఒకవేళ మనకి ఎక్కువ మార్క్స్ ఉన్నా కూడా మనకి సిస్టమే దాన్ని మనకి స్టాప్ చేస్తుంది. కాబట్టి అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా ఈ యొక్క వాల్యుయేషన్ ద్వారా మనకి అరికట్టబడతాయి. అంతేకాకుండా కేవలం ఎగ్జామినర్స్ వాల్యుయేషనే కాకుండా వాళ్ళ సూపర్వైజర్గా కూడా సిఈని కూడా అలాట్ చేసి ఉంటారు. కాబట్టి ఇంకా ఎగ్జామినర్స్ మనకి కరెక్షన్ చేసినటువంటి పేపర్స్ను మళ్ళీ వీళ్ళకి పైన సూపర్వైజర్ సిఈని కూడా మనకి ఒక వాల్యుయేట్ చేస్తారు. కాబట్టి సో మనకి ఇక పద్ధతి ద్వారా రిజల్ట్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా మనకి కరోనా టైంలో ఈ ఆన్లైన్ వాల్యుయేషన్ ద్వారా కరెక్షన్ చేసి ఉన్నారు కొన్ని పేపర్స్. అదేవిధంగా రీసెంట్గా కూడా మనకి మార్చ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకి రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ ఈ యొక్క పేపర్స్ కూడా ఆర్వీ ద్వారానే అంటే ఇక ఆన్లైన్ ద్వారానే వాల్యుయేషన్ చేయండి. సో ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ సప్లిమెంట్ ఎగ్జామినేషన్స్కి ఈ పద్ధతి ఉపయోగిస్తారు. సో ఇది సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. తర్వాత నంద్యాలలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్స్ కళాశాల ప్రిన్సిపల్స్ కూడా తెలియజేయడం ఏమనగా వారి యొక్క లెక్చర్స్ తప్పనిసరిగా ఈ యొక్క వాల్యుయేషన్లో పార్టిసిపేట్స్ కావాలని తెలియజేస్తున్నాను. ఇది కంపల్సరీ. కాబట్టి ఎవరికైతే మనకు ఆ యొక్క కళాశాలలో ప్రైవేట్ కాలేజీ వాళ్ళైతే ఎవరైతే వాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారో అదేవిధంగానే గవర్నమెంట్ కళాశాల లెక్చర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దానిలో పార్టిసిపేట్స్ కావాలని కంపల్సరీ అని తెలియజేయడం. జూన్ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసు అధికారులు తగు చర్యలు చేపడుతున్నామని నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నంద్యాల పట్టణంలోని లాడ్జీలు, రిసార్ట్స్, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాల యజమానులతో సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తేదీ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం తెలియజేసిన నిబంధనల మేరకు జూన్ నెల 3, 4, 5 తేదీలలో డ్రై డే ప్రకటించడం జరిగిందన్నారు. అలాగే పట్టణ పరిధిలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పికెట్స్, పట్టణ పరిధిలో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు వారి గ్రామాల్లోనే ఉండాలని, లాడ్జీలలో, ఫంక్షన్ హాళ్లలో, కళ్యాణ మండపాల్లో రాజకీయ నాయకులు ఉండరాదని హెచ్చరించారు. ఆ విధంగా పాటించని వారికి చట్టపరంగా క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతి ఉన్నవారు, కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థులు, సంబంధిత అధికారులకు అనుమతి ఉందని, ఫలితాలను ఎప్పటికప్పుడు ఏజెంట్ల ద్వారా సమాచారం వస్తుందని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కౌంటింగ్ 4వ తేదీ సందర్భంగా రాజశ్రీ డీజీపీ గారు అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మొత్తం బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో టౌన్లో పికెట్స్ కానీ అదేవిధంగా టౌన్ 4 వైపులా చెక్ పోస్టులు కూడా 5 చెక్ పోస్టులు వేయడం జరిగింది. అదేవిధంగా పికెట్లు వేయడం జరుగుతూ ఉంది. సెన్సిటివ్ ఏరియాస్లో మొత్తం సబ్ డివిజన్ అంతా కూడా సెన్సిటివ్ విలేజెస్లో పికెట్స్ వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు అదేవిధంగా వీళ్ళకి అప్పీల్ చేయడం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా హెడ్ క్వార్టర్కి రావద్దండి. నంద్యాల హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ పాణ్యంలో ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా టౌన్లోకి అన్నెసరీగా ఈవెన్ లాడ్జెస్లోకి కూడా అలవలేదు పొలిటికల్ పీపుల్. దానికి సంబంధించి వాళ్ళకందరికీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి లాడ్జిలు అదేవిధంగా ఈ ఫంక్షన్ హాల్స్ కానీ ప్రైవేట్ రిసార్ట్స్ కానీ వాటిల్లో కూడా ఏ పొలిటికల్ పీపుల్ రాకూడదని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆ విధంగా వస్తే డ్రై డేస్ ఉంటాయి కాబట్టి 3, 4, 5వ తేదీల్లో ఎవరిని కూడా పొలిటికల్ పీపుల్ని కాంగ్రిగేట్ కావడము, 4-5 రూములు తీసుకోవడము అట్లా ఏదన్నా చేస్తే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వస్తే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలా. అందరూ పొలిటికల్ పార్టీ పీపుల్కి కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఎవరెవరి విలేజెస్లో ఎక్కడ వాళ్ళు దయచేసి ఉండి సమాచారాన్ని కనుక్కొని ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా పోలీసు వారికి అందరూ కూడా పొలిటికల్ పీపుల్ వాళ్ళ ఏజెంట్లు కానీ వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మొత్తం బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా ఒకటి ఏంటంటే కౌంటింగ్ సెంటర్ పాణ్యం దగ్గరికి కూడా ఎవరు అలవ్ లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఏజెంట్లు, క్యాండిడేట్లను మాత్రమే అలవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్లోకి కూడా లాడ్జెస్లోకి వీటికి కూడా కాంగ్రిగేషన్ 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలని అంటున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా అందరూ కూడా ఈ కౌంటింగ్ను పీస్ఫుల్గా జరిగేదానికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్నారులకు చెస్, క్యారమ్స్ మరియు వివిధ ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా అమ్మవారిశాల అధ్యక్షుడు భవనాసి వాసు, జిల్లా అధ్యక్షుడు భవనాసి మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు భవనాసి నాగ మహేష్ మాట్లాడుతూ, కేవలం పోటీ ప్రకటించిన 3 రోజులలోనే సుమారు 80 మంది చిన్నారులు పాల్గొనడం విశేషమన్నారు. అలాగే యువజన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, మున్ముందు చిన్నారులకు ఆటల నందు ప్రోత్సహించడం జరుగుతుందని, తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తదనంతరం పోటీలలో పాల్గొన్న ప్రతి చిన్నారికి ప్రశంసా పత్రాలు మరియు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు వెండి నాణ్యాలు అందజేశారు. కార్యక్రమంలో యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, మహిళా మండలి వారు పాల్గొన్నారు. నంద్యాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చెస్ మరియు క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్ నిర్వహించారు. వీరు 3 రోజుల్లోనే నిర్వహించిన కొద్ది సమయంలోనే దాదాపు 80 మంది బాలబాలికలు తమ పేర్లు నమోదు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. అయితే ఇప్పుడు ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్లు ఇవి వాడుతూ తమ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అయితే క్యారమ్ బోర్డ్స్కు చాలా తక్కువ మంది వచ్చారు. అవసరమైతే క్యారమ్ బోర్డ్ నేర్చుకోవడానికి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున నేను వారికి ఉచితంగా నేర్పిస్తానని
తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహించిన నంద్యాల యువజన సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నంద్యాల పట్టణంలో వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో బాలబాలికలకు చెస్ మరియు క్యారమ్స్ కాంపిటీషన్స్ నంద్యాల సంజీవనగర్ లోని భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమినపల్లి వెంకట సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్, కోశాధికారి సాధు సూర్యనారాయణ సారథ్యంలో ఉమ్మడి జిల్లాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 85 మంది పద్మశాలి ఆణిముత్యాలను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, మొమెంటోలు బహుకరించి మొదటి, రెండవ, మూడవ నగదు బహుమతులను వరుసగా 10,000, 7,500 మరియు 5,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ పద్మశాల సంఘం ఉపాధ్యక్షుడు వద్ది నరసింహులు, రాయలసీమ ప్రాంత అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ, పప్పు తులసీకృష్ణ, చెన్న వెంకటేశ్వర్లు, ఓబులపతి, పుత్త రామకృష్ణ, వెంకట నారాయణ, చంద్రశేఖర్, సోమ బ్రహ్మానందం, శంకర్, వెంకట కృష్ణయ్య, పున్నా రాజేశ్వరి, పురందర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారంతో జిల్లా స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే సంవత్సరాలలో ఇంతకంటే మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పద్మశాలులుగా చెప్పుకోవాలని తెలిపారు. కోట బాల వెంకట సుబ్బయ్య, కోడి పరమేశ్వరులు, సిరసాల రామచంద్రుడు, సింగరి సురేష్ బాబు, కూడా సుబ్రహ్మణ్యం, ఎర్రం శ్రీనివాసులు మరియు కుల బంధువులు 400 పైన కుల బాంధవులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.